నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొంత హాట్ టాపిక్ ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది మల్కాజ్గిరి. సో ఎవరు చూసినా ఏం మాట్లాడుకున్నా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా సరే మల్కాజ్గిరి కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ అయితే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన మూడు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కరు ఎవరి వ్యూహాలు రచిస్తున్నారు, ఎవరికి వారు ఆ టికెట్ మాదే అనే ధీమాలో ఉన్నారు. సో మనం ముఖ్యంగా ఇందులో బరిలో ఉన్న వాళ్ళలో కాంగ్రెస్కి సంబంధించి ఒకసారి మనం మల్కాజ్గిరి గురించి చూసుకుంటే, మల్కాజ్గిరి నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో 2008లో స్టార్ట్ అయిన సెగ్మెంట్ ఇది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆయన టికెట్ ఆశిస్తున్నారు అక్కడి నుంచి. అలాగే మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అక్కడి నుంచి ఆశిస్తున్నారు, టికెట్ ఆశిస్తున్నారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉన్నారు. అలాగే రీసెంట్గా ఎలక్షన్స్లో ఓడిపోయిన బండి రమేష్ కూకట్పల్లి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన కూడా అక్కడి నుంచి టికెట్ కావాలని చూస్తున్నారు. తర్వాత శెట్టి కుసుమ కుమార్, ఆయన బొంతు రామ్మోహన్ రీసెంట్గా మాజీ మేయర్, రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఎంపీ టికెట్ అడుగుతున్నారు అక్కడి నుంచి. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, అలాగే బండ్ల గణేష్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి బ్రదర్ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆయన అవకాశం ఇస్తారా లేదా అనేది సెకండరీ, కానీ అధిష్టానాదే నిర్ణయం అని ఆయన చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. ఇక బీజేపీకి సంబంధించి ఈటెల రాజేంద్ర అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. మురళీధర్ రావు, తర్వాత కోన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నుంచి మొన్న బీజేపీ తరఫున ఓటమి పాలైన కోన శ్రీశైలం గౌడ్ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అంటే లోకల్గా ఆయనకున్న బలాబలాలకు సంబంధించి ఆయన అక్కడి నుంచి పోటీలో ఉండాలనుకుంటున్నారు. కొంతమేర ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను కోన శ్రీశైలం గౌడ్ కొంత పట్టు ఉంది కాబట్టి సో ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అట్లాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్కా కొమరాయ్ కూడా అక్కడి నుంచి సీట్ ఆశిస్తున్నారు, విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనకి. సో అక్కడి నుంచి ఆయన పోటీ చేయాలని చూస్తారు. తర్వాత చాడా సురేష్ రెడ్డి, తర్వాత హరీష్ రెడ్డి, పన్నా హరీష్ రెడ్డి, సామా రంగారెడ్డి, వీళ్ళందరూ కూడాను బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు మల్కాజ్గిరి. ఎందుకంటే యావత్ భారతదేశం మొత్తంలోనే దాదాపుగా చాలా పెద్ద సెగ్మెంట్ అది లోక్సభ స్థానం. దాదాపు 30 లక్షల ఓట్ల పైచిలకు ఉన్న లోక్సభ స్థానం కాబట్టి మల్కాజ్గిరి ఈసారి ఖచ్చితంగా ఎవరికి వారు వాళ్ళ వ్యూహాలు సొంతంగా రచిస్తున్నారన్నమాట. ఒకసారి మనం బీఆర్ఎస్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే భద్రారెడ్డి, మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి అక్కడి నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. అలాగే శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తర్వాత మర్రి జనార్దన్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ రీసెంట్గా టీడీపీ నుంచి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళారు. తర్వాత మల్లారెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేద్దామని పార్టీ అధిష్టానం లేదా ఎవరికి తెలియని కొత్త ఫేస్నైనా అక్కడి నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. సో ఎందుకు వీళ్ళందరూ కూడాను మల్కాజ్గిరి మీద ఖచ్చితంగా మాకు పట్టుండాలి, మాకు కావాలి అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరు చూసినా సరే అదే సీటు కావాలి, మల్కాజ్గిరి లోక్సభ స్థానం కావాల్సిందే. ఎందుకంటే కొంతమేర ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఆ సీటు మాకే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. మరొక పక్క బీజేపీ చాలా గట్టిగా చెప్తుంది మల్కాజ్గిరి ఆ లోక్సభ స్థానం ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటామని. దానికి ముఖ్యంగా చెప్పాలంటే దేశంలో నలుమూలల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ మల్కాజ్గిరిలో సెగ్మెంట్లో నివసిస్తున్నారు. అట్లాగే కొంతవరకు మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో కొంతమేర బీజేపీ కూడా ప్రభావం చూపుదామని కూడా అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి. ఇక ఈ సెగ్మెంట్కి సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇవన్నీ కూడాను బీఆర్ఎస్ఏ గెలిచింది లాస్ట్ టైం ఎలక్షన్స్లో 2023 ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకున్న సీట్లు ఇవన్నీ. కానీ బీఆర్ఎస్కు అన్ని క్లీన్ స్వీప్ చేసింది, 7 నియోజకవర్గాలు బీఆర్ఎస్ఏ గెలిచింది. కానీ బీఆర్ఎస్ లోక్సభకి వచ్చేపటికే టోటల్గా చేంజ్ అవుతుంది డెఫినెట్లీ. ఇక్కడ ఫైట్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అవకాశం ఉంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడాను బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి చాలా గట్టిగా పోటీ ఉన్నట్లు కనిపిస్తుంది. మన మాజీ కేంద్ర మంత్రి కూడా ఇక్కడ నుంచి సర్వే సత్యనారాయణ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. మధు యాష్కి గౌడ్, అలాగే మైనంపల్లి అదే సెగ్మెంట్లో ఉంటారు కాబట్టి మైనంపల్లి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలనుకున్నారు. ఏది ఏమైనా సరే ఫైనల్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడున్న కొంతమేర నార్త్ ఇండియన్ పబ్లిక్ కానివ్వండి, లేదంటే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన, ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళు కొంతమేర అక్కడ నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడాను ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లోనే ఉన్నారు. దాదాపుగా 30 లక్షల పైచిలకు అక్కడ ఓటర్లు ఉన్నారనమాట.
సో అంటే అక్కడ సెటిలర్స్ కానివ్వండి వాట్ ఎవర్ దీనికి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అంటే అందులో కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, యువకులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. కాబట్టి కొంతమేర ఇప్పుడు బీజేపీ వాళ్ళు భావించేది ఏంటంటే రామ్లలా ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎఫెక్ట్ కానీ, లేదంటే అయోధ్య రామ మందిరం కానీ, మోదీ ఫేస్ కానీ ఇవన్నీ కూడాను వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ మల్కాజ్గిరిని బీజేపీ కైవసం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. గతంలో ఇక్కడి నుంచే గెలిచిన రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఆ సీటు గెలుచుకునే ఛాన్స్ ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది మల్కాజ్గిరి సీటు కోసం అనేక మంది వీళ్ళందరూ కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి మల్కాజ్గిరి నుంచి ఉంది. సో నిజంగా ఈ పార్టీలు మూడు పార్టీలు కూడాను ప్రధానంగా ఎవరికి టికెట్ కేటాయిస్తారనేది కూడాను మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి ఎవరు గెలుస్తారనేది కూడా మనం మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే డెఫినెట్లీ ఎవరు విన్ అవుతారు, ఎవరు లాస్ అవుతారు అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.